హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. పౌర్ణమి చూసారా ఎలా వచ్చిందో? చక్కగా కనిపిస్తున్నారు చూసారా? చక్కగా వెన్నెల అన్నమాట. ఎంత బాగున్నారో. పౌర్ణమి కదండి, వెన్నెల బాగా కనిపిస్తుంది. 3 అయిందండి తెల్లారగట్ట. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. 3 గంటలకు లేచేసి గుడికి పోదాము, దీపాలు వెలిగించుకుందాం అని చెప్పేసి 3 గంటలకే లేసాను అనమాట. 3 గంటలకే లేచి చూడండి ఎలా కనిపిస్తుందో. 3 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రంగా మాప్ పెట్టుకొని తుడిసి ఇల్లు అంతా తుడుచుకొని చక్కగా అండి మా బాబు, నేను, మా ఆయన, మా కుక్క పిల్ల అందరం కలిసి కీసరగుట్ట వెళ్తున్నాం అన్నమాట. దేవుడి దగ్గరికి శివాలయంకి వెళ్తున్నామండి. దీపాలు వెలిగించుకుని వద్దాం అని చెప్పేసి 3 గంటలకు లేసాం కదా. ఇల్లంతా ఊడ్చుకొని నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రం పెట్టుకొని ఇంట్లో దీపం వెలిగించానండి. ఇంట్లోనూ దేవుడి రూములో తులసమ్మ వారి దగ్గర అంత లెక్క దీపాలు వెలిగించేసుకొని చక్కగా ఇంకా 4:30 పావుదకు 5 అవుతుందండి. వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా కార్లన్నీ కింద పెట్టించారనమాట. పైకి వెళ్ళనివ్వట్లేదు. పైకి వెళ్ళిపోయి దీపాలన్నీ వెలిగించుకొని అభిషేకం చేసుకున్నామండి. అభిషేకం చేసుకునేసరికి లేట్ అయిందనమాట. అప్పుడప్పుడే వస్తున్నారు సూర్యుడు. అలాగా ఇక అంతనా సూర్యుడికి అందరికీ హారతి ఇచ్చేసి దీపాలు వెలిగించానండి. మా వీళ్ళిద్దరి చేత కూడా వెలిగించానమాట. పిల్లలు వెలిగించరు కదండి సంవత్సరం అంతను. పిల్లల చేత మన ఈయన చేత వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. వాళ్ళు సంవత్సరం అంతా వెలిగించరు కదండి. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ పౌర్ణమి రోజు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించిన పుణ్యం వస్తుంది అన్నమాట వాళ్ళకి. అలా అని చెప్పేసి 365 ఒత్తులు వెలిగించి వాళ్ళ ఇద్దరి చేత వెలిగించేసాను. తర్వాత ఉసిరికాయ దీపాలు 360 ఒత్తులు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టుకొని ఫస్ట్ అభిషేకం చేసుకున్నాంలేండి. తర్వాత ఇంకంతా తాంబూలం నైవేద్యం పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని చక్కగా ఇలా చేసుకున్నామండి. చూడండి అభిషేకం చేసుకొని బిళ్ళవపత్రి సమర్పించుకొని వస్త్రం సమర్పించుకొని ఆ భగవంతునికి శివలింగాలండి కేసరిగొట్టలో చాలా ఉంటాయి అన్నమాట. బయటే చేసుకోవచ్చు మనం. లోపల కంటే చాలామంది పబ్లిక్ ఉంటారు కాబట్టి లేట్ అయిద్దండి. మనం ఇట్లా శివలింగాలు ఉంటాయి కాబట్టి చక్కగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఉంటాయి అక్కడ. ఇంకా ఈ బుట్టలోకి అన్నీ చదురుకొని వచ్చాను కదా. మొత్తం పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, అన్ని ప్రమిదలు అన్నీ నానబెట్టుకొని ఒత్తులు అవన్నీ రాత్రే తీసుకొచ్చుకున్నానండి. నీళ్ళు, పాలు, తేనె, పెరుగు, పంచదార ఇవన్నీ అభిషేకానికి కూడా తీసుకొచ్చాను అనమాట. మా కుక్క పిల్ల ఉంది కదండి, ఇంకా వీళ్ళకి వీడియో తీయటానికి లేదు. అది సతాయిస్తుంది వాళ్ళని. బిళ్ళవపత్రి చెట్టు, ఉసిరి చెట్టు అండి పక్కనే ఉండయి. చూడండి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. అది గోపురం చూపించాను కదా, చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి. ఈయన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అటు పక్క ఉంది చూడండి, రెడ్ కలర్. అదిగో అక్కడ చూడండి. పూజ అంతా అయిపోయింది. చక్కగా దేవుని దగ్గరే కూర్చున్నాను. కాసేపు కూర్చోబుద్ధి అయిందనమాట. అలాగా ఆయన దగ్గరే కూర్చొని చూపించుతున్నాను మీకు కూడాను. ఆ ఏరియా అంతా తీసాను కానీ చాలా బాగుంటుందండి. ఈసారి మామూలుగా వెళ్ళినప్పుడు తీసి చూపించాలన్నమాట. చూడండి అదంతా చూపించుతున్నాను. నేను ఎక్కడైతే పూజ చేశానో అక్కడ అంతా చూపించుతున్నాను. ఆ గోపురం అక్కడ అన్నమాట. మన వెనకకు ఉంది గోపురం, ఇటు పక్కేం బిళ్ళవపత్రి చెట్టు. ఈ మంత్రి ఎవరో వచ్చారండి, చాలా బిజీగా ఉన్నారు అంతా అక్కడంతా. చాలామంది వచ్చారనమాట. సీరియల్ తీసేవాళ్ళు ఇద్దరు వచ్చారు, అభిషేకం చేయించుకుంటున్నారు. మేము దర్శనానికి వెళ్ళాం లోపలికి, అప్పుడు చూశానమాట. చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట ఈయన రామలింగేశ్వర స్వామి అండి. చాలా ఇదనమాట. ఇదిగో మేమిద్దరం ఫోటో తీయనా అని మా అబ్బాయిని అంటే మా అమ్ములు కూడా చూడండి. వాళ్ళ చేత మన ఇంటి వాళ్ళు వెలిగిస్తే చాలా మంచిది కదండి. ఇక అక్కడి నుంచి కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చేసి పక్కనే చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. ఇక అక్కడికి కూడా వచ్చేసాం. అక్కడికి కూడా వచ్చి శివకేశ్వరులు ఇద్దరికి దర్శనాలు చేసుకోవాలనుకున్నాము. అనుకొని
లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ అండి ఈయన కూడాను. అసలు ఎప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట ఇక్కడికి కూడా. చాలా బాగుంటుందండి గుడి. చిన్నదే కానీ ఎంత బాగుంటుందో చూడండి. ఇదంతా టెంపుల్ అనమాట. చాలా సీరియల్ తీస్తారండి ఇక్కడ. చాలా చాలా సీరియల్ ఇక్కడ కొంచెం తీసుకొని వెళ్తారు. చూడండి అదంతా చూపించుతున్నాను మీకు. ఫస్ట్ సీరియల్ మొదలు పెట్టారంటే ఇక్కడే తీస్తారంటండి. చూడండి ఇదంతా అదనమాట. చాలా బాగుంటుంది. చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి. ఇదివరకు ఇంత లేదు ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్. అలాగే చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట ఆయన నరసింహస్వామి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, చేరియాలన్నమాట. చాలా దగ్గర మాకు. వ్రతాలు చేయించుకున్న చూడండి ఇక్కడికి సినిమాలో బాబు మోహన్ వచ్చాడు. బాబు మోహను ఈయన మన ముఖ్యమంత్రి అండి. మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, ఆయన కూడా వచ్చారు చూడండి. అక్కడికి పూజలు చేయించుకోవడానికి వస్తారనమాట. చూడండి వాళ్ళందరిని చూపించుతున్నాను. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ అనమాట. కేసీఆర్ గారు, బాబు మోహన్ గారు వీళ్ళంతా వస్తారండి. చాలా సినిమా వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడికి. అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇక్కడ. మనం ఏదన్నా కోరుకున్న కోరికలు కోరుకొని 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుంటే తొందరగా అయిద్దంటండి. అంత పవర్ఫుల్ అనమాట. అక్కడ ప్రదక్షిణాలే పవర్ అనమాట. తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇవాళ గ్రహణం ఉంది కదా, చంద్రగ్రహణం ఉంది కదా. మనం వంటలు ఏదైనా చేసుకున్నాం అనుకోండి, అవి మిగిలిపోతాయి, తినలేము. ఎందుకు వచ్చింది బాధ అని చెప్పేసి వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని చక్కగా వెజిటేబుల్ రైస్ చేశానండి. వెజిటేబుల్ రైస్ చేసి చూడండి ఆలుగడ్డ అన్నీ తరిగి పెట్టుకున్నాను. బంగాళదుంపలు ఒక 2, క్యారెట్లు ఒక 2, ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు 2, టమాటా పండ్లు 2, బీనీస్ అనమాట. బీనీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బీనీసు, బఠానీ. అప్పుడప్పుడు మనం కాయలు తెచ్చుకొని ఒలిసి ఫ్రిడ్జ్లో వేసుకుంటాం కదండి, అవే అనమాట. వాటర్లో వేసా డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి. తర్వాత కొత్తిమీర అండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని ఈ బగారాకు సంబంధించిన వస్తువులు అన్నమాట. ఇవన్నీ చెక్క, లవంగాయి, ఈ మసాలాలు. తర్వాత ఒక గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైసు తీసుకొని చక్కగా కడిగి నానబెట్టాను అనమాట. గ్లాసున్నర రైస్కి 2.5 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతాయి. 2 సార్లు కడిగేసేసి వాటర్ మనకి ఎంత కావాలో రైస్లోకి అంత వాటర్ పోసేసి నానబెట్టేసాను. తర్వాత అండి చెక్క, లవంగాయ, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసాను అనమాట. బిర్యానీ కాయి. తర్వాత అవి ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ వేసి కొంచెం అవి వేగిన తర్వాత జీడిపప్పు వేసానండి. ఫస్ట్ అవి వేసుకుంటేనే ఆయిల్లో మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. తర్వాత అండి పెద్ద ఉల్లిపాయలు పొడవుగానే కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే చిన్నగా కట్ చేశాను. తర్వాత అండి కొంచెం పెద్ద ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. అవి ద్వారగా వేగిన తర్వాత చూడండి అల్లం వెల్లిపాయ ఏమి వేయట్లేదండి. ఈరోజు పౌర్ణం కదా, ఏమి వేయట్లేదు అనమాట. తర్వాత ఈ వెజ్జీస్ అన్నీ వేసానండి. బీనీస్ ముక్కలు, ఆలు ముక్కలు, క్యారెట్, టమాటా, బఠానీ ఇవన్నీ వేసానమాట. ఒక్కసారి ఇలాగా మీకు టైం లేనప్పుడు ఫాస్ట్గా కావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత తగినంత కళ్ళుప్పు వేసాను, దొడ్డుప్పు అంటారు కదా, అది వేసాను. తర్వాత 1 కప్పు పెరిగేసానండి. పెరిగేసేసి చక్కగా కలిపి సిమ్లో పెట్టేసి మూత పెడితే ముక్కలన్నీ మగ్గుతాయండి. కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గుతాయి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసానండి. ఎందుకంటే ఆ ముక్కలకి ఆ స్మెల్ అనేది పట్టిద్ది కదా, అప్పుడు బాగుంటుంది అనమాట ఉడికితే. ముక్కలు సగం బడ ఉడికిన తర్వాత అప్పుడు ఈ బియ్యం వేసేసి, బియ్యంలో ఎసరులోనే ఈ బియ్యం వేసాం కదండి. చూడండి మూత పెట్టాం కదా, ఉడికినాయి అనమాట ముక్కలు సగం బడ. తర్వాత ఈ బియ్యంలోనే ఎసరు పోసాను కదా, ఈ ఎసరు ఆ బియ్యము మొత్తం కలిపేసేసి ఈ ముక్కల్లో వేసుకున్నాం అనుకోండి. ఆ బియ్యం నానిని వాటర్ ఎటు పోకుండా దీంట్లో రైస్లోకి వస్తాయి కాబట్టి స్మెల్ ఎటు పోదండి. స్మెల్ టేస్ట్ అలాగే బాగుంటుంది అన్నమాట. చక్కగా కలిపేసేసి సాల్ట్ కూడా వేసుకున్నాం కదండి.
హైలో ఒక 3 నిమిషాలు పెట్టేసి తర్వాత సిమ్లో ఒక 3 నిమిషాలు పెడితే రైస్ రెడీ అయ్యిద్దండి. చూడండి, అన్నీ వెజ్జెస్ అన్నీ వేసుకున్నాం, జీడిపప్పు వేసుకున్నాం, బఠానీ వేసుకున్నాం. మనకి హెల్త్కి సంబంధించిన మంచి మంచి వస్తువులన్నీ దాంట్లో వేసాం కదా, చక్కగా రైస్ బాగా అయింది. తర్వాత పెరుగు చట్నీ అండి, పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి అలా అంటారు కదా, పెరుగు చట్నీ చేశాను అనమాట. దాంట్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పెద్దఉల్లిపాయలు, క్యారెట్ తురిమేసాను అనమాట. తురిమేసి చక్కగా సాల్ట్ వేసుకొని, సరిపాను సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే బాగుండదు. అలా చేసానండి. కొంచెం గట్టిగానే చేస్తాను నేను. కొంచెం మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి, బాగుంటుంది. తర్వాత గిన్నెలోకి తీసేసి రైసు అలా ప్లేట్లో పెట్టుకున్నానండి. పెరుగు చట్నీ వేసుకున్నాను, క్యారెట్ ముక్కలు తరిగి పెట్టుకున్నాను, కీర దోసకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను. తర్వాత పెద్ద ఉల్లిపాయలండి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇంకేం కావాలండి, చక్కగా బొజ్జ నిండా తిని కూర్చోవచ్చు అనమాట. ఇది కదండి మనకి గ్రహణం ఉంది కదా, లైట్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, క్షణాల్లో అయిపోయే మంచి హెల్దీ ఫుడ్ అనమాట. చక్కగా ఉంది కదా. ఇదండి ఇవాళ మాకు దీనికి గ్రహణానికి సంబంధించిన ఫుడ్ ఇదన్నమాట. ఇది చేసేసి సాయంకాలం చేసుకోవచ్చు కదండి. ఇదండి, బాయ్ అండి.